ఏంటండి బాబు, ఆగండి ఆగండి. ఏంటి ఈవిడ ఫ్రిడ్జ్ చుట్టూ డ్యాన్స్ చేసేస్తుంది అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్ టూర్ అండి, ఫ్రిడ్జ్ టూర్ వచ్చేస్తుందని చెప్పాను కదా మీకు. దానికోసం తమ్నేల్ కోసం నేను పడే పాటలండి. ఎందుకంటే ఇంట్లో ఫోటో తీసేవాళ్ళు కూడా లేరు. అయితే ఇంకా మనం ఫ్రిడ్జ్ టూర్ అయితే ఈరోజు చేసేస్తాం కదా. ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఎలా చేయాలి, ఫ్రిడ్జ్ టూర్ మొత్తం అయితే ఈరోజు మొత్తం చూసేయండి. ఫస్ట్ ఎవరు నా ఛానల్ వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీషోలో ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కావాల్సిన ఆర్గనైజర్స్ మొత్తం పెట్టానని చెప్పాను కదా. ఆల్రెడీ హాల్ వీడియో కూడా వచ్చేసింది 20 అయితే ఇలా షీట్స్ అవి వచ్చినాయండి లోపలేసేవి. ఇవి మొత్తం 4 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చినాయి కదా. నాకు ఆల్రెడీ 4 షీట్స్ వచ్చినాయి. అవి కూడా 4 అయితే వేసేస్తున్నాను. గీతలు పడకుండా చక్కగా ఉంటుంది కదా. ఏదన్నా ఒలిగినా గ్లాస్ మీద పడకుండా అయితే ఉంటుందని సేఫ్ సైడ్ కోసం ముందే అయితే బుక్ చేసేసానండి. ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టేశాను ఆన్లైన్లో. చాలా క్వాలిటీగా అయితే వచ్చినాయని కూడా చెప్పాను. కావాలంటే ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను నేను. తప్పకుండా మీకు కావాలంటే మాత్రం తీసుకోండి. తగ్గేలా ఫస్ట్ అయితే ఈ షీట్స్ అన్నీ అయితే ఆర్గనైజ్ చేస్తానండి. ఈ 3 రోజుల్లోకి అయితే కరెక్ట్గా ఇవైతే సరిపోయినాయి. ఈ కలరు ఈ ఫ్రిడ్జ్కి సూట్ అయిందంటారా? నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేను కొద్దిగా డార్క్ కలర్ ఎందుకు పెట్టానంటే ఏదన్నా ఒలిగితే వెంటనే తెలుస్తుంది, త్వరగా అయితే క్లీన్ చేస్తామని. ఇదైతే స్లైడింగ్ ఇచ్చాడండి. దాంట్లో ఈ షీట్ అయితే మాత్రం సరిపోవట్లేదు. అందుకు దాంట్లో పెట్టి కొలిచిన తర్వాత చూసి సైజు ఇప్పుడైతే సిజర్తో కట్ చేసి వేస్తున్నాను. కట్ చేసి వేస్తే చాలా నీట్గా అయితే ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను, డార్క్ కలర్ పెడతానని చెప్పాను కదా. డార్క్ కలర్ ఎందుకు పెట్టానంటే ఏదన్నా ఒలిగితే త్వరగా తెలుస్తుందండి. పెరుగు కానీ పాలు ఏదన్నా. అదే ట్రాన్స్పరెంట్ పెట్టామంటే ఏది ఒలిగినా సరే పూర్తిగా తెలియట్లేదు. ఇంతకుముందు నాకు బాగా అనుభవం అయిందండి. అంతకుముందు షీట్స్ అయితే ట్రాన్స్పరెంట్ అయితే తీసుకున్నాను. కట్ చేసి అయితే కూడా ఇది కూడా స్లైడింగ్లో వేసేసాను. ఇదేంటి కింద అప్పుడే ఫుల్ చేసి పెట్టేశారు మీరు అనుకుంటున్నారా? ఆల్రెడీ ఫ్రిడ్జ్ వచ్చి 15-20 రోజులు అయితే అయిందండి. ఇదైతే చింతపండు. మేము ఇయర్లీ వన్స్ చింతపండు ఎక్కువగా అయితే తీసుకుంటూ ఉంటాం కదా. మాకైతే చెట్టు ఉందండి. చింతపండు చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇవైతే నా పాత ఫ్రిడ్జ్లో మ్యాట్స్ అండి. ఇవి ఏం చేస్తున్నానంటే ఇక్కడ బాటిల్స్ అవి పెట్టేది ఉంది కదా, అక్కడ కూడా గీతల కింద పడిపోయి నల్లగా అయిపోయింది పోయిన ఫ్రిడ్జ్. ఇంతకుముందు ఓల్డ్ ఫ్రిడ్జ్. అందుకు దాంట్లో కరెక్ట్గా సైజ్ చూసి అయితే ఇలా కట్ చేసి వేస్తానండి. క్లీనింగ్ కూడా బాగుంటుంది అని ఈ కింద కూడా వేసాను, అలా పైన కూడా వేసేసాను. ఇప్పుడైతే వెజిటేబుల్స్ ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నానని తెలుసు కదా మీకు. ఇవైతే ఇలా తిరగేసి అయితే వేయాలంటే చిన్న కింద అయితే చిన్నగా వచ్చింది కదా రౌండ్గా, అవి అయితే కిందకి పెట్టాలండి. ఎందుకంటే తడిగా ఏదైనా మాయిశ్చరైజర్ ఉంటే కనుక దాంట్లో నుంచి కిందకైతే వెళ్ళిపోతుంది. నేను వెజిటేబుల్స్ అయితే తెప్పించాను. అవి మొత్తం ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టాను మీరు చూసేయండి. చాలా నీట్గా అనిపించింది ఇవన్నీ పెట్టిన తర్వాత నాకు. ఓ లుక్ అయితే వేసేయండి మీరు కూడా.
ఇప్పుడైతే ఇంకా ఫ్రిడ్జ్ టూర్ చేసేద్దాం, లేట్ చేయొద్దు. ఇదైతే నా ఫ్రిడ్జ్ అండి. శాంసంగ్ అయితే తీసుకున్నాను నేను. శాంసంగ్ 236 లీటర్స్ తీసుకున్నాను. అలాగే కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అండి, 3 స్టార్ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను. ఇలా డైనింగ్ హాల్లో అయితే పెట్టేశాను ఫ్రిడ్జ్. ఎందుకంటే కిచెన్లో చెప్పాను కదా, పాత ఫ్రిడ్జ్ అయితే అక్కడ పెట్టేదాన్ని ఇంతకుముందు. అక్కడైతే ఇది ప్లేస్ సరిపోవట్లేదు, దానికోసం హాల్లోకి అయితే షిఫ్ట్ చేసేసాము దీన్ని. ఎలా ఉంది ఇక్కడ పెడితే బాగుందనేది మీరు కమెంట్లో అయితే నాకు చెప్పండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టామో చూద్దాం. కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, అయితే ఫ్రిడ్జ్ కింద లేదంటే ఫ్రీజర్ కింద కూడా మార్చేసుకోవచ్చు. అవసరమైతే మనం మార్చేసుకోవచ్చు అనేది మాత్రం కన్వర్టబుల్ తీసుకున్నాను. ఫ్రిడ్జ్ వచ్చిందంటే ఫుల్లీ లోడెడ్, ఎప్పుడు కూడా ఫుల్ లోడ్తోనే ఉంటుంది కానీ ఎప్పుడు ఖాళీగా అయితే ఉండదు కదా. పై షెల్ఫ్లో అయితే ఇక్కడ మాత్రం 3 డబ్బాలు పెట్టాను కదా, అవి ఏంటంటే ఒకటి శనగపిండి అండి, ఒకటి మాగాయ పచ్చడి, ఒకటి తురుము పచ్చడి. ఆ స్టీల్ది అయితే మాత్రం పాల బాటిల్, పాలు ఉంటాయి కదా స్టీల్ బాటిల్లో పెట్టాను. ఇవైతే ఎగ్స్ అండి. మేము ఎప్పుడు కూడా ఒక ట్రే అయితే తెచ్చుకుంటాం, 30 ఎగ్స్. ఈ ఫ్రిడ్జ్ బాగా సూట్ అయింది నాకు, ఎగ్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్లేస్ అయితే ఇచ్చారు. అలాగే కింద అయితే హార్లిక్స్ బాటిల్స్లో అయితే మాత్రం డ్రై ఫ్రూట్స్ అయితే వేసి పెట్టానండి. ఆ బాటిల్ సైజ్ కూడా కరెక్ట్గా అయితే సరిపోయింది. అలాగే వెజిటేబుల్ బాస్కెట్స్లో మాత్రం చింతపండు పెట్టాను, రోజు తీయం కదా మనం అని అయితే మాత్రం. ఇక్కడైతే స్టోరేజ్ ఆర్గనైజర్స్ తీసుకున్నాం కదా బాక్సెస్, ఆ బాక్స్లు అయితే చాలా బాగా ఉపయోగపడినాయండి. ఇవైతే వేరే బాక్స్లో నిమ్మకాయలు అయితే వేశాను. ఇవి మా చెట్టుకి పండిన నిమ్మకాయలండి. మాకు ఇంటి దగ్గర చెట్టు ఉందన్నట్టు 2 బాటిల్ అయితే మాత్రం వాటర్ అయితే మా వారు కంపల్సరీగా పెట్టాలి. ఆ కింద బాక్సెస్ మీకు తెలిసినాయి కదా, ఇప్పుడు చూసారు అంతా ఆర్గనైజర్గా పెట్టాను. ఇదైతే ఆవకాయ పచ్చడి అండి. బయట పెడితే పచ్చడి పాడైపోద్దని, మొక్క మెత్తగా అయిపోద్దని ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాము. ఇది డైలీ వేసుకునే పచ్చడి అయితే మాత్రం ఈ డబ్బాలో పెట్టాను. పక్కనే నెయ్యి బాటిల్. మా మామగారికి రోజు ఆవకాయ పచ్చడి ఉండాలి, దానికోసం ఎప్పుడు పెడతానండి. ఈ 2 అయితే మాత్రం ఒకటి దోశ పిండి, ఒకటి ఇడ్లీ పిండి. ఇదైతే స్లైడింగ్ కదా, ఇలా ముందుకైతే కూడా మనం స్లైడ్ అవుతుంది, ముందుకు వెనక్కి కూడా వస్తుంది. ఇది బాగా నచ్చింది నాకైతే. ఆ ముందు ప్లేస్లో ఆవకాయ పచ్చడి, నెయ్యి బాటిల్ అయితే పెడుతూ ఉంటానండి. ఎందుకంటే కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ చేయం కదా మనం, అందుకు. ఇదైతే ప్రత్యేకంగా పెరుగు, మీగడ, మజ్జిగ ఇటువంటివి ఉంటాయి కదా, పెరుగు మీద వచ్చిన మీగడ, ఇవన్నీ అయితే ఇక్కడ పెడుతూ ఉంటాము. ఇక్కడ ఎలా ప్లేస్ చేసామండి, ఎందుకంటే ఇది కొద్దిగా హైట్ అయితే తక్కువ ఉంది. ఈ బౌల్స్కి అయితే బాగా సరిపోతుంది ఈ హైటు. దాని పక్కనే బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ఏంటి అనుకుంటున్నారా, మా వారికి స్నాక్స్ అండి. మా వారు ఎక్కువగా బిస్కెట్స్ అవి కూడా ఎక్కువ తింటూ ఉంటారు, అందుకు బిస్కెట్స్ అవి తీసుకొచ్చారనమాట. ఆ ప్యాకెట్స్, చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి, ఇవైతే ఈ బాక్స్లో వేసి పెట్టాను. ఇదైతే అక్కడ పెట్టేసాను, అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ పెట్టేశాను అనమాట. ఈ లైనర్స్ వేసాను కదా షీట్స్, ఇవైతే మాత్రం చాలా చక్కగా ఉన్నాయండి. బాగా అనిపించింది నాకు. మీకు ఆ కలర్ సూట్ అయింది అనిపించిందా లేదో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. మేము ఎక్కువగా ఫ్రిడ్జ్లో కూడా కారం, చింతపండు, పచ్చళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటామండి, కలర్ మారిపోకుండా ఉంటాయని. ఇలా అయితే ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేశాను. మీకు నచ్చిందా? ఇంకా ఫ్రీజర్ ఎలా ఉందో కూడా చూపించేస్తాను మీకు. ఇలా ఫుల్గా ఒక లుక్ అయితే వేసేయండి. ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసి బాక్సెస్ మాత్రం విడిగా బయట పెట్టకూడదండి, అటు ఇటు పోతే మళ్ళీ అందులో సైజ్ అయితే కరెక్ట్గా కుదరదు. ఇక్కడైతే హ్యాండిల్ ఎలా ఇచ్చాడండి, ఫ్రీజర్కి అయితే అలా పైకి ఇచ్చాడు, ఫ్రిడ్జ్కి అయితే కింద అయితే ఇచ్చాడు. ఇదైతే ఫ్రీజర్ అండి. ఇందులో 2 చింతపండు ప్యాకెట్లు ఉన్నాయి, అవి ఎవరంటే మా అమ్మాయి అనమాట. ఇక్కడే కొంచెం మమ్మీ ఫ్రిడ్జ్లో తర్వాత తీసుకెళ్తాను, చిన్న పాప పెద్ద పాప కూడా. అందుకు ఒక్కొక్క ప్యాకెట్ తీసుకెళ్ళారు, ఒక్కొక్కటి అయితే ఇక్కడే ఉందండి. అందుకు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నేను. దీనికి కూడా షెల్ఫ్ లైనర్ అయితే వేసానండి. ఈ కుకింగ్కి, బేకింగ్కి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ పెట్టేసాను, ఎందుకంటే ఇది కన్వర్టబుల్ కదా, కన్వర్ట్ చేసి అయితే ఉంచాను దానికోసం. మొత్తం ఫుల్ ఫ్రిడ్జ్ లుక్ అయితే మాత్రం ఇలా ఉందండి. నాకున్న థింగ్స్ కరెక్ట్గా సరిపోయి అనిపించింది. ఫ్రూట్స్ అయితే నేను ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టనండి, త్వరగా తినేస్తాము.
ఫ్రీజర్లో అయితే మాత్రం ఇవైతే ఐ మాస్క్స్ 2 కూడా. ఇదైతే మీకు తెలిసిందే ఐస్ ట్రే. ఇది బయటకు కూడా వచ్చేస్తుందండి. తీసి వాటర్ పోసుకొని మనం అయితే ప్లేస్ చేసుకోవాలి. కింద దానికి ఒక డ్రాలా అయితే ఇచ్చారు. ఇది ఫ్లిప్ అండి. ఫ్లిప్ చేస్తే ఐస్ పీసెస్ ఉంటాయి కదా, కిందన ట్రేలో అయితే పడిపోతాయి. మనం కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే ఎప్పటికప్పుడు చేసుకొని ఫ్లిప్ చేస్తే 10 మినిట్స్లోనే అయితే ఐస్ అయితే అయిపోతుందండి. ఎక్కువగా మా చిన్న పాప అయితే ఎక్కువగా ఐస్ పెడుతూ ఉంటుందండి. మిగిలిన ఎవరం పెద్దగా అయితే పెట్టము. తనకైతే ఎప్పుడూ ఉండాలి, ఏదో రకంగా ఐస్ క్యూబ్స్ ఉంటూనే ఉండాలండి. అలా ఫ్లిప్ చేస్తే మాత్రం దాంట్లో రొటేట్ అయిపోయి ఐస్ క్యూబ్స్ అయితే కింద పడుతున్నాయి బాక్స్లో. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా దీంట్లో. ఇది ఐస్ క్యూబ్స్ చేసేది బాక్స్ కావాలంటే ఉంచొచ్చండి లోపల. లేదు మేము ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పెట్టుకుంటాం, ఐస్ ఇప్పుడు పని లేదంటే తీసేసి బయట పెట్టుకుని మనకు ఐస్ ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మళ్ళీ లోపలైతే ప్లేస్ చేసుకోవచ్చు. ఆ పైన ఎల్లో రెడ్ క్యాప్స్ ఉన్నాయి కదా, అవి 2 కూడా కారం అండి. పచ్చడి కారం అంటారు కదా, ఆ కారం అయితే తెల్లగా అవ్వకుండా ఉంటుంది అయితే పెడతాను. ఇది ఐస్ ప్యాకు. ఐస్ క్యూబ్ ట్రే పక్కన ఉన్నది మాత్రం ఆవకాయ పచ్చడి అండి. మామూలు ఈ ఫ్రిడ్జ్లో అయితే పట్టలేదు కాబట్టి ఆ డబ్బా పెద్దగా ఉందని అయితే మాత్రం ఫ్రీజర్లో అయితే పెట్టాను. ఇది ఐస్ ట్రే అండి. ఇప్పుడు నేను చూపించేది చాలా కూలింగ్గా ఉంటుంది. మన కరెంట్ పోయినా సరే 1 డే అంతా కూడా దాంట్లో చాలా కూల్గా ఉంటుంది. దాంట్లో ఐస్ అయితే ఫ్రీజ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇదైతే మీకు తెలిసిందే కదా, ఫ్రిడ్జ్ కవర్ అయితే వేసేసాను. ఇది ఫ్రిడ్జ్ క్లీన్ చేసే క్లాత్ అండి, మైక్రో ఫైబర్ క్లాత్. ఇది ఎప్పుడు ఫ్రిడ్జ్ పైన పెడుతూ ఉంటాను నేను. క్లీనింగ్ అటు ఇటు వెతుక్కోక్కర్ లేకుండా అన్నీ తుడిచేయకుండా ఉంటుందని. ఒకటైతే టేబుల్ క్లీన్ చేసేదండి, ఒకటైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేది. 2 వాష్ చేసి అయితే అక్కడే ఫోల్డ్ చేసి పెట్టాను, ఇంక వెతుక్కోవాల్సిన పని ఉండదని. ఫ్రిడ్జ్ అయితే ఇలా ఆర్గనైజ్ చేశానండి, ఎలా ప్లేస్ చేశాను. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ బాక్సెస్ లింక్ కూడా మీకు ఇస్తాను, చూసుకోండి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.